విద్యుత్ కొనుగోళ్లు అవకతవకలపై వేసిన కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో విద్యుత్ శాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కోరిక మేరకే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశామని గుర్తు చేశారు. మరి ఇప్పుడు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి తలో మాట అనడంలో ఆంతర్యం ఏంటంటూ నిలదీశారు. ఆనాడు ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ సైతం కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చుకున్నారని, అలాంటిది కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడానికి వచ్చిన నష్టం ఏంటంటూ కమెంట్ చేశారు భట్టి విక్రమార్క. రైట్, భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య విషయంలో హాట్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి మన ముందు ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. ఇది రాజకీయ వేధింపులో భాగంగా ఈ కమిషన్ వచ్చింది అంటూ కేసీఆర్ ఒక 12 పేజీలు లేఖ రాశారు. దీని మీరు ఎలా మాట్లాడారు? ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ. దీనికి సంబంధించి ఎవరైనా కక్ష సాధింపు ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వేసిందని మాట్లాడితే వాళ్ళ అవగాహన రాజ్యం. దీనిపైన సభలో శ్వేతపత్రం పెట్టినప్పుడు సుదీర్ఘంగా సభలో చర్చ జరిగింది. ఆనాటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని ఆయనే సభలో కోరారు. చర్చ జరుగుతున్న సందర్భంలో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కాబట్టి వాళ్ళు అడిగిన మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఇవాళ అసలు ఎంక్వైరీ చేయటమే తప్పు, రాజకీయ కక్ష సాధింపు ధోరణి అంటే అడిగిందే మీ ఆనాటి మాజీ విద్యుత్ శాఖ జగదీశ్వర్ రెడ్డి గారు. అంటే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలుకు సంబంధించిన కానీ థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. దాని గురించి అసలు ఈఆర్సీ నివేదిక తర్వాత కమిషన్ వేసే అర్హతే లేదని కేసీఆర్ అంటున్నారు. నేను అదే అంటున్నాను. కమిషన్ వేసినటువంటి పరిస్థితులన్నీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. సభలో చర్చ పెట్టాం. మీ విద్యుత్ శాఖ మంత్రే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని అడిగిండు. దానికి ఎవరిని నిందిస్తూ మమ్మల్ని అంటే లేకపోతే ఇంకోళ్ళంటే ఏ లాభం? సరే, వారు ఎంక్వైరీ చేసే దాని పరిధిలో కూడా మేము తలదూర్చుంటుంది, మాకు సంబంధం కూడా లేదు. ఎంక్వైరీ పూర్తి అంతా అయిపోయిన తర్వాత వారు ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి కదా చర్చించాల్సింది. అప్పుడు చర్చిస్తాం. ఈ లోపల ఎంక్వైరీ కమిషన్ సంబంధించి వాళ్ళు పిలిచి అడిగిన, అరే సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్లే కమిషన్ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ ముందు పోయి వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. ముఖ్యమంత్రులు ఇచ్చారు గతంలో. చాలా మీకేంటి ఇబ్బంది? పోయి న్యాయస్థానాల మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలి కదా మీకు. ఇప్పుడు కేసీఆర్ ఎంక్వైరీకి వచ్చే పరిస్థితి కనపట్లేదు. దీన్ని ఎలా చూడాలి మనం? న్యాయస్థానాలకు సంబంధించిన అంశం అది. న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ దాన్ని పరిగణలో తీసుకుని వారు ఏం చెప్తే చేస్తారు. అంటే కమిషన్ చైర్మన్ తనకు తానుగా దీని నుంచి ఉపసంహరించుకుంటే బాగుంటుంది అనేది కేసీఆర్ ఒక వ్యాఖ్య చేశారు లెటర్లో. అదే అన్నా, మనకు కావాల్సినట్టుగానే వ్యవస్థలన్నీ ఉండాలనుకోవటం కరెక్ట్ కాదు. వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో దానికి అనుగుణంగా పాలన నడవాలి. దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ సైతం కమిషన్ విచారణకి హాజరైన పరిస్థితి ఉంది. అలాంటిది కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ విచారణకి రాకుండా ఉండే విధంగా చేయటం అనేది ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రధానంగా ఈ సమస్యలు దీనికి సంబంధించి ఇదంతా కూడా కమిషను న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. ఆ వ్యవహారాల్లోకి మేము వెళ్లట్లేదు. కేవలం ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి కమిషన్ వేయమంటేనే వేశాం. కానీ ఈ రోజు విద్యుత్ శాఖ మంత్రి ఒక విధంగా అంటే ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్ వాళ్ళ మధ్య ఎటువంటి వైరుధ్యం ఉందో మాకు తెలియదు. కానీ కమిషన్ అనేది చట్టబద్దమైంది. ఆ చట్టబద్దమైన దానికి అన్ని సమాచారాలు, అన్ని సమాధానాలు ఇస్తే సరిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కమిషన్ మీద వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు అంటూ భట్టి విక్రమార్క అంటున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, వైరా నుంచి.